రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేసింది. ప్రవీణ్ సూద్ అనే ఆఫీసర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక డీజీపీగా చేశారు. ఈయన్ని అపాయింట్ చేసిందనమాట సిబిఐ డైరెక్టర్గా. సిబిఐ డైరెక్టర్కి ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 2 years ఉంటుంది. ఆ 2 years టెన్యూర్స్ని అప్ టు 5 years ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మినిమం 2 years ఫిక్స్డ్ టెన్యూర్, దాన్ని 5 yearsతో ఎక్స్టెండ్ చేయొచ్చు. సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రికమెండేషన్తోనే అపాయింట్మెంట్ జరుగుద్ది అనమాట. ఆ కమిటీలో హై లెవెల్ పీపుల్ ఉంటారు, 3 హై లెవెల్ కమిటీ అనమాట. అది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ 3 ఉంటారనమాట. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్, రెండో వ్యక్తి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మూడో వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. సో ఫిక్స్డ్ టెన్యూర్ ఖచ్చితంగా 2 సంవత్సరాలు, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 5 years అనమాట. మనందరికీ తెలుసు సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కాదు. 1946లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా సిబిఐ అప్పట్లో ఏర్పాటైంది. సిబిఐ జెనసిస్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, మనకి ఇండిపెండెన్స్ రాకముందు దాని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేవాళ్ళు. 1963లో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ సిబిఐ, అంటే ఇప్పుడు మనం ఏ విధమైతే సిబిఐ కరెంట్ ఫార్మాట్లో ఉందో అది ఏప్రిల్ 1963 నుంచి ఫంక్షన్లో ఉందన్నమాట. జనరల్గా డీజీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు. సిబిఐ ఆర్టీఐ కిందకి రాదు, ఆర్టీఐ ఎగ్జామ్షన్. సిబిఐ అంటే సిబిఐకి సంబంధించిన ఎటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఆర్టీఐలో అడగటానికి లేదనమాట. సో సిబిఐ అనేది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం డిఓపిటి మినిస్ట్రీ, కానీ సిబిఐ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ అని చెప్పొచ్చు. సిబిఐ భారతదేశంలోనే ఒక ప్రముఖ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. ఇంటర్పోల్కి కూడా మనది సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. సిబిఐ వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్ చూస్తాయి. బేసికల్గా కరప్షన్ రిలేటెడ్ కేసెస్, తర్వాత ఎకనమిక్ అఫెన్సెస్, మేజర్ ఫ్రాడ్స్, తర్వాత పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్, ఇవన్నీ కూడా చేస్తాయి అనమాట. సో సిబిఐ ఇంటర్పోల్కి కూడా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇంటర్నేషనల్ పోలీస్ కూడా సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. తర్వాత సిబిఐ స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్ కూడా సిబిఐ టేకప్ చేస్తాయి. మీరు చూసే ఉంటారు వివేకా మర్డర్ కేసు అని చెప్పి, ఇలాంటివి కూడా స్టేట్ గవర్నమెంట్స్ రిఫర్ చేసిన కేసెస్, కోర్టులు రిఫర్ చేసిన కేసెస్, సెంట్రల్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్, కొన్ని సిబిఐ సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు అనమాట. అసలు సిబిఐ యొక్క మోటో ఏంటి అంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ అని చెప్పొచ్చు. సిబిఐకి అనుసంధానంగా చాలా మినిస్ట్రీస్ ఉంటాయి. ఉదాహరణకి సిబిఐ ఆఫీసర్స్ క్యాడర్ క్లియరెన్స్ కోసం హోమ్ అఫేర్స్ మినిస్ట్రీని కాంటాక్ట్ చేయాలి. ఆఫీసర్స్ ఎవరైతే సిబిఐలో పనిచేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ క్యాడర్ క్లియరెన్స్ కోసం అనమాట. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సిబిఐ సంబంధించిన వాళ్ళ విషయంలో లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ. తర్వాత యాంటీ కరప్షన్ కేసెస్లో సిబిఐకి సివిసికి, అంటే సిబిఐ వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సివిసి అనమాట. యాంటీ కరప్షన్ కేసెస్ విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో సిబిఐని అడ్మినిస్ట్రేటివ్గా కంట్రోల్ చేసేది డిఓపిటి మినిస్ట్రీ. అండ్ సిబిఐ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రమే డిఓపిటి మినిస్ట్రీ. సిబిఐ ఈజ్ అన్ అటానమస్ బాడీ. కానీ కొంతమంది అంటారు సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ ప్యారెట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అయితే పదవిలో ఉందో, ఏ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు కంట్రోల్ చేస్తారు కంప్లీట్గా సిబిఐని అని చెప్పి అనమాట. బేసికల్గా సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ బేసికల్గా చూస్తే దానికి సంబంధించిన కేసెస్ మాత్రం సిబిసి అనమాట. అండ్ సిబిఐ డైరెక్ట్గా పిఎంఓకి కొన్ని కేసెస్లో రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా సిబిఐ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం డిఓపిటి మినిస్ట్రీ. ఫంక్షనల్ అటానమీ సిబిఐకి ఉందన్నమాట. తర్వాత సిబిఐలో రకరకాల డివిజన్స్ ఉన్నాయి. యాంటీ కరప్షన్ డివిజన్, ఎకనమిక్ అఫెన్సెస్ డివిజన్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, స్పెషల్ క్రైమ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, పాలసీ అండ్ ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ డివిజన్, ఇట్లా రకరకాల డివిజన్స్ సిబిఐకి ఉన్నాయన్నమాట. అయితే సిబిఐ ఏ రాష్ట్రంలో కేసెస్ టేకప్ చేయాలి అంటే ఆ రాష్ట్రం యొక్క కన్సెంట్ అవసరం. కొన్నిసార్లు ఈ మధ్య మీరు గమనించారు, స్టేట్ కన్సెంట్ విత్డ్రా చేసింది సిబిఐ, ఆ కేసెస్ సిబిఐ టేకప్ చేయకూడదు, ఆ రాష్ట్రంలో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసిందని చెప్పి. సో ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. తర్వాత సిబిఐకి సంబంధించి మనకి బేసిక్ క్వశ్చన్, సిబిఐ స్టాట్యుటరీ బాడీ కాదు, సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సిబిఐ ఆరిజిన్ అనేది మనం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద, కానీ ఆ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా పూర్తిగా మారిపోయి అది 1963 నుంచి సిబిఐ అయిందనమాట. సో సిబిఐ డైరెక్టర్కి అపాయింట్ చేసే విషయంలో హై ప్రొఫైల్ కమిటీ, 3 సభ్య కమిటీ, 3 సభ్యులు ఉన్న కమిటీ ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్, సిజిఐ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. దీనికి సంబంధించి మనం చూస్తే 2 యాక్ట్లు చూడాలి. మినిమం 2 years టెన్యూర్ అనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్లో ఉందన్నమాట. సిబిఐ డైరెక్టర్ మినిమం 2 years టెన్యూర్ ఉండాలి అని చెప్పేది. తర్వాత రెండో విషయం, లోక్పాల్ లోకాయుక్త యాక్ట్లో ఈ కమిటీకి సంబంధించి సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కమిటీ గురించి ప్రస్తావన ఉంది. ఓవరాల్గా సిబిఐకి కొత్త డైరెక్టర్ వచ్చారు. సిబిఐ డైరెక్టర్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉండదు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ
రికమెండ్ చేస్తేనే అపాయింట్మెంట్ జరుగుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ PCM ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అంటే 2024 ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది.